ఒకప్పుడు 20-30 సంవత్సరాల క్రితం మాట అండి. పిల్లలు మనుషులతో ఆడుకుంటూ మంచి పుస్తకాలు చదువుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు. నేటి పిల్లలు మెషిన్లతో అంటే సెల్ ఫోన్లతో ఆడుకుంటూ బుక్ రీడింగ్ అనేది మర్చిపోయారు. అందుకని మా పిల్లల కోసం ఒకప్పుడు మేము చదువుకున్న చందమామ కథల్ని ఆర్డర్ పెట్టానండి ఆన్లైన్లో. ఇదే ఆ చందమామ కథలు. దీన్ని 6 భాగాలుగా విభజించారు. నేను మొదటి భాగాన్ని తీసుకున్నాను. ఈ చందమామ కథలు చదవడం వల్ల మనసుకి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, వినోదాన్ని కలిగించడమే కాకుండా తప్పొప్పులను వివరిస్తాయి, క్రమశిక్షణను బోధిస్తాయి, నవ్విస్తాయి, ఆలోచింపచేస్తాయి. ఒక పుస్తకం మన తోడుంటే ఒక స్నేహితుడు తోడున్నట్టుగా అనిపిస్తుందండి. ఆ విషయం మా పిల్లలకు నేర్పాలనేసి నేను ఈ బుక్ ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో దొరుకుతుంది. జేబీ పబ్లిషర్స్ దీన్ని ప్రింట్ చేశారు. ఈ పుస్తకంలో 51 కథలు ఉన్నాయండి. తెలుగు భాష బాగా చదవడం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ కథలు బాగా ఉపయోగపడతాయి. కుబేరుడు అనే యువకుడికి పిల్లలకి పుస్తకాలు చదవడం అలవాటు చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.